మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం 10,000 చెల్లించాలి. అందుకనుగుణంగా బడ్జెట్ కేటాయించాలి. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. గురువారం నాడు సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మధ్యాహ్న కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి నాగరాజుకు డిమాండ్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్షుడు బాలమణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్న హామీ ఇప్పటికీ అమలు నోచుకోలేదన్నారు. బడ్జెట్ సమావేశంలో బోజన కార్మికులకు 10,000 రూపాయలు చెల్లించాలని, గృహలక్ష్మి పథకం పేరుతో గ్యాస్ సిలిండర్ 500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టినప్పటికీ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు అవసరమైన గ్యాస్ను అన్ని పాఠశాలలు ఉచితంగా ఇవ్వాలని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోడిగుడ్లు, గౌరవ వేతనం, విద్యార్థులకు ఇచ్చే మెండుపు ఛార్జీలు 3 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు వంట చేసి భోజనాలు పెడుతున్నారన్నారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులపాలవుతున్నారని, తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెచ్చిన అప్పు కట్టలేక ఆర్థిక పైగా పిల్లలు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ధరలు ఆకాశంతున్న అనుగుణంగా పెరిగిన పిల్లలకు అనుగుణంగా పిల్లలకు ఇచ్చే మెస్ ఛార్జీలు మాత్రం ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. యూనిఫామ్లు ఇవ్వాలి. గ్యాసులు ఇవ్వాలి. యూనిఫామ్లు వర్ధిల్లాలి. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత.